రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రానికి భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకురావడం లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో ఇప్పటికే జపాన్కు చెందిన పలు దిగ్గజ కంపెనీలతో సీఎం బృందం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక పర్యటనలో భాగంగా 4వ రోజు మౌంట్ ఫుజీ ప్రాంతాన్ని తెలంగాణ రైజింగ్ బృందం సందర్శించనుంది. మౌంట్ ఫుజీ చుట్టూ 5 సరస్సులు ఉండటంతో ఆ ప్రాంతం ఎకో పార్కులకు నిలయంగా మారింది. అక్కడి అరకు రయామా పార్కులో వివిధ రకాల వృక్షాలు, జంతువులను సీఎం రేవంత్ బృందం సందర్శించనుంది. వాటికి అక్కడికి ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాల గురించి తెలుసుకోనుంది. హైదరాబాద్లో 10,500